చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ఎంతో మంచి మంచి డ్రాగన్ ట్రైన్, హెలికాప్టర్, జంబో అండ్ వాటర్ బోటు మొదలగునవి అన్నీ, జెట్ ఏరోప్లేన్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, వాటర్ బోట్ షిప్, మంకీ జంప్, సైకిల్ స్కై చాలా అద్భుతమైన వండర్ఫుల్గా ఉన్నాయి ఈ లొకేషన్లో. ఇలాంటి చోట్లో ఏవి మిస్ కాకండి. చాలా వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఎంఆర్పి ధరలు కూడా చాలా తక్కువలోనే ఉన్నాయి. ఏమీ ఇబ్బందే లేదు. చిన్నపిల్లలు ఇలాంటివి మిస్ కాకండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు ఇక్కడ ఉన్నవి చాలా అద్భుతంగా ఉన్నాయి. బోటింగ్ కానీ, వాటర్ బోటింగ్ కానీ, మినీ క్లబ్స్ కానీ, జీప్ బైక్ రైడ్ కానీ, హెలికాప్టర్ రైడ్ కానీ, కొలంబస్ కానీ, చిల్డ్రన్ ట్రైన్ కానీ, వాటర్ బోట్స్ కానీ, ఫ్లయింగ్ జెట్ కానీ, ఇక్కడ ఇంకా మరిన్ని ఎన్నో విశేషమైనవి అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ విజిట్ చేయగలరని విజయవాడ భవానీ ఐస్లాండ్కు చిన్నపిల్లలను పిలుచుకొని వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ పిలుచుకొని వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అద్భుతంగా ఉన్నాయి. డ్రాగన్ ట్రైన్ చాలా అద్భుతంగా చేశారు. మన విజయవాడలోని భవానీ ఐస్లాండ్లో చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన డ్రాగన్ ట్రైన్ చూడండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ధర్మవరం టైగర్స్. లైక్, షేర్, కామెంట్. ఎంతో కష్టపడి ఈ ఎండలకు చూడండి, ఒకసారి ఎండ ఎంత ఉందో. ఈ ఎండలో వీడియో తీస్తున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ధర్మవరం టైగర్స్. మా చూడండి ఫ్రెండ్స్, విజయవాడ భవానీ ఐస్లాండ్లో ఉన్న అద్భుతమైన చిన్నపిల్లలకు ఎంతో ఆహ్లాదకరమైన కనువిందు చేసే చిన్ని బొమ్మలు, కార్లు, బైకులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ విజయవాడలోని భవానీ ఐస్లాండ్కి మీరు వస్తారని, చాలా టైంపాస్ కలుగుతుంది. మీరు కూడా రావచ్చని నేను ఎంతో టైమింగ్లో చెప్తున్నాను. చూడండి, ఈ ఎండలో చాలా కష్టపడి తీస్తున్న వీడియో. లైక్, షేర్ చేసి చాలా బెస్ట్గా ఉంటుంది. ఇలాంటి ప్లేస్ని మిస్ కావద్దండి. చాలా అద్భుతంగా ఉంది. చిన్నపిల్లలకు, పెద్దలకు మరిన్ని చాలా సన్నిహితమైన ఆ చెట్లు, వాతావరణము, పార్కు చాలా అందంగా ఉంది. ఆ బోటింగ్లో వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చిన్నపిల్లలకైతే మరింత సరదాగా ఉంది. అక్కడ కనిపిస్తున్నది మన హైదరాబాద్లోని చార్మినార్. అక్కడ ఉన్నది ఇదంతా అమ్మవారి దుర్గమ్మ మాత. ఇలాంటి బోటింగ్లో చాటింగ్ చేసుకుంటూ ఏమన్నా తిందామనుకుంటే ఏ తినుబండారాలు కూడా కనిపించలేదు. చాలా బాధగా ఉంది. అలాంటి చోటు ఏవైనా కానీ తినుబండారాలు ఉండాలి.
హాయ్ గైస్, మిలిటరీ సోదరులు ట్రైనింగ్ అయ్యే మెటీరియల్స్ ఇక్కడ ఉన్నాయి. ఎంతో చాకచక్యంగా వాళ్ళు విన్యాసాలు ప్రదర్శించే చోటు ఇలాగే ఉంటాయి చూడండి. అని ట్రైనింగ్ ఇక్కడ విజిట్ చేయండి. కేవలం 100 రూపాయలు మాత్రమే ఈ కోర్సు. మీరు కూడా వచ్చి చాలా అరుదుగా నేర్చుకోవచ్చు. భవానీ ఐస్లాండ్లో ఉయ్యాల ఊగుతున్న ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ జయంత్ యశ్వంత్. ఇలాంటి చోట్ల ఏవి మిస్ కాకండి. చాలా వెరైటీస్ అన్నీ ఉన్నాయి. పార్క్ మిస్టరీ అంతా 2 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. ఎంతో ఆహ్లాదమైన ప్రకృతి మన విజయవాడ భవానీ ఐస్లాండ్. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ రావచ్చు ఇక్కడికి. ఒక్కొక్క ప్రదేశాన్ని వివరించుకుంటూ చూపిస్తూ వెళ్తున్నాడు. ప్లీజ్ ఫాలో మీ. థ్యాంక్ యూ. మన విజయవాడలోని దుర్గమ్మ గుడి ఎదురుగానే ఉంటుంది ఈ ఐస్లాండ్. భవానీ ఐస్లాండ్ శ్రీకృష్ణ నది సెంటర్లో ఉంటుంది. అది నిదానముగా వెళితే అక్కడ గుడి ముందరికి వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్లు లెఫ్ట్ సైడ్ వస్తుంది. అది పార్కు, ఐస్లాండ్ పార్క్ భవానీ. మీరు ఆటోలో కానీ బస్సులో కానీ అక్కడికి వెళ్ళగలరు. మీరు నిదానంగా వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ చూడాలని మా ఆకాంక్ష. విజయవాడలోని భవానీ ఐస్లాండ్ ఎంతో ప్రాచుర్యం నుంచి అది వస్తున్నది. మన దుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు ఎప్పుడూ మనందరికీ ఉండాలని నేను చెప్పుకుంటున్నాను మీ అందరితో. ఆ ఐస్లాండ్ పార్క్లో ఉన్న అన్ని బోటింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా చూడండి. మా పిల్లలతో మేము హాయ్, ఎలా ఉన్నారు అందరూ చూడండి. ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలో కండి. మేము ఎంతో కష్టపడి ఈ వీడియో తీసాము. మీరు చూస్తున్నది విజయవాడలోని ఐస్లాండ్. బోట్లో వెళ్తున్నాం మేము. అక్కడికి 120 రూపాయలు అప్ అండ్ డౌన్. మీరు కూడా వెళ్ళి చూడండి. ఎంతో అద్భుతంగా ఉంది అక్కడ చూడడానికి. ఒక్కొక్క చిన్న పిల్లలకు 100 రూపాయలు, పెద్దలకు 120 రూపాయలు అప్ అండ్ డౌన్. బోటింగ్ చూడండి ఎలా వెళ్తుందో. చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఆ పార్కులో ఉన్న కాటేజ్ రూమ్లు చాలా బాగున్నాయి, వండర్ఫుల్గా ఉన్నాయి. మనం 1 రోజు కానీ 2 రోజులు కానీ స్టే చేయవచ్చు. అక్కడ అన్ని వర్కింగ్ డేస్లోనూ ఉంటుంది టైమింగ్. ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి విజయవాడ భవానీ దీపం. ఎండలో చాలా వేడిగా ఉంది. మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. మేము కూడా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాము. ఆ కష్టం విలువ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎంత కష్టపడి వీడియో తీసామో అది మీకు కూడా తెలియాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐస్లాండ్లో చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన డ్రాగన్ ట్రైన్ చూడండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ధర్మవరం టైగర్స్. లైక్, షేర్, కామెంట్. ఎంతో కష్టపడి ఈ ఎండలకు చూడండి ఒకసారి ఎండ ఎంత ఉందో. ఈ ఎండలో వీడియో తీస్తున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ధర్మవరం టైగర్స్. మా పిల్లలు చూస్తున్నారా? చెప్పా చూసి చెప్పాలి. స్నేక్ చూస్తే భలే ఉంది కదండి. ఎలా ఉంది స్నేక్? నోరు తెరుచుకొని ఉంది. దానికి అప్పుడప్పుడు తిందామా అనిపిస్తుంది దానికి. హలో ఎవ్రీవన్, చూడండి మా వీడియోస్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఉన్నటువంటివన్నీ మృగాలన్నీ ఎలిఫెంటు, మంకీస్, జీబ్రా, డ్రాగన్, చింపాంజీ, అడవి కోళ్ళు, డైనోసార్ కేవ్స్, వాటర్ ఫాల్స్, వాటర్ బోటింగ్, మంకీ జంప్, చాలా ఒకటి కాదు రెండు కాదు. చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండాలని అనిపిస్తుంది. మీరు కూడా విజిట్ చేయండి. విజయవాడ భవానీ దీపం ఐస్లాండ్ టూరిజం చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ వినిపిస్తున్న సౌండ్కి ఉన్న చిన్నపిల్లలు చాలా బాధపడ్డారు. అంత క్రూరంగా సౌండ్ ఉందంటే అంత న్యాచురల్గా ఉంది. ఒక ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ కలిగి ఉంది. ఇక్కడ చూడండి, మొదట చిన్న అడవి డ్రాగన్ చాలా అద్భుతంగా ఉంది కదండి. అలాగే మేము ముందుకు వెళ్ళి ఇంకో డ్రాగన్ని చూసాము. అది తోక అల్లాడిస్తూ ఉంది. ఎంతో న్యాచురల్గా ఉంది. సేమ్ అది సహజ జీవంగానే ఉన్నటువంటి ఫీలింగ్ కలిగింది. ఎలా ఉందో మీరు కూడా చూసి కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్. చాలా అద్భుతంగా ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. విజయవాడ భవానీలో ఉన్నటువంటి చాలా అద్భుతంగా సజీవంగా ఉన్నట్టుగానే ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. మీరు కూడా వస్తారని చూస్తారని ఆశిస్తున్నా. విజయవాడ భవానీ ఐస్లాండ్. అడవిలో చాలా అద్భుతంగా నివసించే ఏనుగండి. చూడండి ఒకసారి ఎలా ఉందో. చాలా అద్భుతంగా తయారు చేశారు. అంతా బొచ్చుతో తయారు చేశారు. చూడండి చాలా అద్భుతంగా ఉంది ఏనుగు. ఇంకా ఇక్కడ పరిసరాలు సరిగ్గా ఇంకా అందంగా తీర్చిదిద్దుతున్నారు. మీరు కూడా వీక్షించండి. విజయవాడ భవానీ ఐస్లాండ్. క్రొకడైల్ ముందు ఇలానే ఉండేటివి ముసళ్ళు. ఇప్పుడు ఇక్కడ లేవు, అన్నీ జూ పార్కుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు మద్రాస్, తిరుపతి, మైసూర్, బెంగళూరు అంతలక్క ఉన్నాయి ఇలాంటివి మృగాలు.